Good morning. Verse of the day. Exodus chapter 3 and verses 1. Moses was tending the flock of Jethro. ఆమేన్. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, మోషే దేవుడు కొన్ని గొప్ప కార్యాలకు మోషేని పిలిచినా కానీ మొదటిగా మనం బైబిల్లో ఏం చూస్తున్నాము అంటే, మోషే అంట షీప్ని చూసుకుంటున్నాడు అంట. చాలాసార్లు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే, దేవుడు మనల్ని కొన్ని ఉన్నతమైన స్థానంలో పెట్టాలి అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ దేవుని యొక్క వాక్యం మాత్రం ఏం సెలవిస్తుంది అంటే, దేవుడు మనకిచ్చిన ఏవైతే స్మాల్ థింగ్స్ ఉన్నాయో వాటిని ఎప్పుడైతే మనం ఫెయిత్ఫుల్గా చేస్తామో దేవుడు అప్పుడు కొన్ని బిగ్ థింగ్స్ని మన జీవితం పైన విడుదల చేస్తాడంట. Amen. So I want you to know, though Moses was God to Pharaoh, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మోషే అంట ఫారోకి దేవుడు వలె ఉన్నాడంట. కానీ దానికంటే ముందు మోషే ఏం చేస్తున్నాడంట, గొర్రెల్ని కాస్తున్నాడంట. సో ఐ వాంట్ యూ టు నో, నో మ్యాటర్ వాట్ యూర్ డూయింగ్ టుడే, మీరు ఏదైతే చేస్తున్నారో దాన్ని మీరు 100% చేస్తున్నట్లయితే, మీరు దానికి ఫెయిత్ఫుల్గా ఉంటున్నట్లయితే, నేను ప్రార్థన చేస్తున్నాను దేవుడు మీ జీవితం పైన కొన్ని పెద్ద కార్యములు, కొన్ని పెద్ద థింగ్స్ని దేవుడు మీకు డిపాజిట్ చేయాలని నేను నమ్ముచున్నాను. గాడ్ బ్లెస్ యూ.